మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు పూజా విధానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజారి గారికి అది పండితులకి మనం దక్షిణ వేస్తూ ఉంటాం. దక్షిణ ఇస్తాం. అలా కొంతమంది రూపాయి 2 రూపాయలు వేసే వాళ్ళు ఉంటారు, 11 రూపాయలు వేసే వాళ్ళు ఉంటారు. ఎంతవరకు దక్షిణ ఇచ్చుకోవాలి? అలా రూపాయి 2 రూపాయల దక్షిణ పురోహితులకు ఇవ్వచ్చా? ఒకటమ్మా, ఇంతే దక్షిణ ఇవ్వాలని ఎక్కడా లేదు. ఒకటి దక్షిణ స్తోమతున్న వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వారు ఇవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అసలు మనం దక్షిణ ఎందుకు ఇవ్వాలనేది మనం అర్థం చేసుకోవాలి. గ్రామ దేవతలు ఒక గుడి ఉందంటే ఆ గుడి కొంత ప్లేస్ వరకు కాపాడుతూ ఉంటుంది అక్కడ ఉండే ప్రజల్ని. ఓకే, ఇప్పుడు ఒక ఆలయం ఉన్నప్పుడు ఆ ఆలయంలోకి మీరు రోజు వెళ్తున్నారు. మీరు గమనించండి, మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఒక ఆలయంలోకి వెళ్ళి రాగానే అదేదో నెగిటివ్ ఎనర్జీ అప్పటికప్పుడు క్లియర్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అయి ఉంది కాబట్టి అలా జరుగుతుంది. మరి ఆ ఆలయం నడవడానికి దానికంటూ కొన్ని ఖర్చులు ఉంటాయిగా. దానిలో కరెంటు బిల్లు ఉండొచ్చు, లేకపోతే రకరకాలు ఉంటాయి. అందులో పురోహితులకి జీతాలు ఉన్నాయనుకోండి, దానికి రకరకాల ఉత్సవాలు జరిగినప్పుడు లేకపోతే సామాన్లకి ఖర్చులు ఉంటాయి. కొన్ని చోట్ల పూజారులకు జీతం ఇస్తారు. కొన్ని చాలా తక్కువ ఉంటుంది. పురోహితులకి జీతం చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఆ జీతానికి ఎవరు బ్రతకలేరు. వీళ్ళు ఇచ్చే ఏదో దక్షిణ ద్వారా కొంతవరకు వాళ్ళకి సర్వైవ్ అవుతుంది. అయితే మీరు దక్షిణ ఇచ్చేటప్పుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపం లేదా నారాయణ స్వరూపంగా భావించి ఇవ్వాలి. కేవలం పురోహితుడికనే కదా, అడుక్కునేవాడికి ఇచ్చినా సరే మీరు ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఇవ్వాలమ్మా. రోడ్డు మీద కేవలం పురోహితుల గురించి మాత్రమే చెప్పట్లేదు. రోడ్డు మీద వెళ్తున్న సిగ్నల్ దగ్గర అడుక్కుంటున్నారు. మీరు ఏదో గొప్పగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఏదో తీసుకో 10 రూపాయలు తీసుకొని ఇవ్వడం కాదు. ఈశ్వరుడు ఆ వ్యక్తి ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నాడో, అయ్యో నాకు ఈ అవకాశం ఇచ్చాడనే భావనతో 10 రూపాయలు ఇవ్వండి. అంతేగాని ఈ పురోహితులంతా ఇంతే, లేకపోతే ఈ అడుక్కునే వాళ్ళు ఇంతే, ఇవ్వకపోతే మానేసి నేను ఎవడు లోపల తిట్టుకోమని చెప్పాడు. దానివల్ల నీకు నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే, సరే నువ్వు రోడ్డు మీద బిజినెస్గా అడుక్కుంటున్నారు, వదిలేసి. నీకు చేతనవుతుందా వాడికి ఏదైనా పని చూపించుకోవాలి. నువ్వు ఎందుకు తిట్టుకోవడం వాడి మీద? అడుక్కునే పని కాదు రాబాయి, నువ్వు రా, నేను నీకు పని చూపిస్తాను, చూపి. వాడి గ్రహస్థితి అట్లా ఉంది, అడుక్కుంటున్నాడు, అంతే కదా. కాబట్టి బయట అడుక్కునేవాడికి ఇచ్చినా ఈశ్వర స్వరూపంగానే భావించి ఇవ్వాలి. పురోహితుడు ఒక రూపాయి ఇస్తున్నాం, రూపాయి అంటే మరీ రూపాయి ఇవ్వాలి రేపు ఎవరి అది మరీ ఇంకా బాగా పేదవాళ్ళు ఇస్తారు, దాన్ని మనం ఏం చేయలేం. కానీ ఒక 10 రూపాయలు వేసాం ఉండిలో, స్వామి నాకు 10 రూపాయలు ఉండిలో వేసే శక్తిని నాకు ప్రసాదించావు, నమస్కరించుకోవాలి. కాబట్టి ఏంటంటే మన దేవాలయాల్ని, మన ఆలయాల్ని మనం కాపాడుకోవడానికి, అవి చక్కగా అభివృద్ధిలోకి వస్తే మన స్ట్రెస్ తగ్గుతుంది కదా వెళ్ళినందుకు. కాబట్టి మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలు వేటి ద్వారా రక్షింపబడతాయి అంటే భగవత్ అనుగ్రహం ద్వారా రక్షింపబడతాయి, మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి. అలాంటప్పుడు ఇంట్లో ఒక్కోసారి నిత్య పూజ మనం చేయలేం. ఆలయానికి వెళ్ళి నమస్కరించుకొని ప్రదక్షిణం చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది. కాబట్టి వేయడంలో ఎటువంటి తప్పు లేదు. మన వంతు మనం సహాయం ఖచ్చితంగా చేయాలి.